నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న భాజపా మెడలు వంచైనా తెలంగాణలో బీసీలకు విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు సాధించి తీరుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పాక్ ఉగ్రవాద స్థావరాల మీద మన సైన్యం ఇటీవల విజయవంతంగా చేపట్టిన ఆపరేషన్ సింధూరపై పార్లమెంటులో చర్చకు రంగం సిద్ధమైంది. స్థానిక ఎన్నికల్లో సామాజిక న్యాయమే అస్త్రం, బడుగుల సంక్షేమమే ధ్యేయమని చాటేందుకు కాంగ్రెస్ కసరత్తు. కులగణన, బీసీ రిజర్వేషన్లపై నేడు ఢిల్లీలో సీఎం ప్రజెంటేషన్. నీట్ యూజీ విద్యార్థుల స్థానికత సమస్యకు ప్రభుత్వమే పరిష్కారం మార్గాలను చూపాలని లేదంటే పిటిషన్ డిస్మిస్ చేస్తామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్. గవాయ్ తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మహాలక్ష్మితో ఆర్టీసీ బలోపేతం, రాష్ట్రంలో 20,000 కోట్లతో రోడ్ల మరమ్మతులకు ప్రణాళిక. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడి. రాష్ట్రంలో పలుచోట్ల కుండపోత వర్షాలు, వరంగల్ ఉమ్మడి జిల్లాలో వరద బీభత్సం, వచ్చే 3 రోజులు భారీ వర్ష సూచన. క్రీడా వార్తలు. ఇంగ్లాండ్, భారత్ మధ్య జరిగిన 4వ టెస్టులో భారత్ 264/4 స్కోరు సాధించింది. నేటి సూక్తి: అబద్ధం అర్థం అయినంత తొందరగా నిజం అర్థం కాదు. ఆరోగ్య చిట్కా: ఓట్స్లో అత్యధిక ఫైబర్ ఉంటుంది. నిన్నటి జీకే ప్రశ్న: 2026 ఆర్థిక సంవత్సరానికి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అధ్యక్షుడిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? జవాబు: రాజీవ్ మెమానీ. నేటి జీకే ప్రశ్న: భారతదేశంలో సౌరశక్తిని ఉపయోగించి మొత్తం విద్యుత్ డిమాండ్ తీర్చుకున్న మొదటి జిల్లా ఏది? నేటి జీకే ప్రశ్న మరోసారి: భారతదేశంలో సౌరశక్తిని ఉపయోగించి మొత్తం విద్యుత్ డిమాండ్ తీర్చుకున్న మొదటి జిల్లా ఏది?